చల్లగా అల్లుకుంటుంది, మెల్లగా పెరుగుతుంటుంది, వెళ్ళేందుకు వీలు కాదంటుంది, వీడిపోనని భీష్మించు కూర్చుంటుంది. ప్రేమ తీరు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. అంతా సక్రమంగా సాగితే ఓకే. ఈ ప్రేమ బంధం ఏ కారణంతో బీటలు వారినా ఆ పరిణామం నూరేళ్ల నిండు జీవితాలను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టేస్తుంది. అందుకు తాజా సాక్ష్యం కర్ణాటకలో చోటు చేసుకున్న ఓ దారుణం. ఇంతకీ అక్కడేమైంది? ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో. ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు. ఇంటర్ ఎంఈసితో పాటు సిఏ ఫౌండేషన్, సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ సెపరేట్ బ్యాచెస్ కలిగిన ఏకైక సంస్థ. ఎంఈసి సిఈసి కొరకు కూడా అడ్మిషన్లు కలవు. మాస్టర్ మైండ్స్. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సౌత్ జోన్లోని అంజనాపుర ప్రాంతం. ఈ ప్రాంతంలో అంజనా అనే ఈ 20 ఏళ్ల విద్యార్థిని నివాసం ఉంటుంది. ప్రస్తుతం బీబీఏ చదువుతోంది. ఈమెకు బెంగళూరులోని కొననకుంటే ప్రాంతంలో నివసించే శ్రీకాంత్ అనే 24 ఏళ్ల యువకుడితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అఫ్కోర్స్ ఇదేం పెద్ద విచిత్రమైన విషయమేం కాదు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్నాళ్ల తర్వాత శ్రీకాంత్కు ఇష్టం లేకపోయినా వేరే యువతిని వివాహం ఆడవలసి వచ్చింది. ఈ పరిణామం అంజనిని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసింది. దీంతో వారి ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట పడిపోయింది. జరిగిందేదో జరిగిపోయిందని ఆ యువతి అనుకోలేకపోయింది. 20 ఏళ్ల పాటు గుండెల మీద పెట్టుకొని పెంచిన తల్లిదండ్రుల ప్రేమాభిమానాలను మరిచిపోయింది. తన ప్రియుడు లేని జీవితం వ్యర్థమని డిసైడ్ అయిపోయింది. ఈ క్రమంలో తనకు బతకాలని లేదని, ఆత్మహత్య చేసుకోబోతున్నానని శ్రీకాంత్కు ఫోన్ చేసింది. అది కరెక్ట్ కాదని అడ్డుకోవలసిన ఆ ప్రియుడు నీతోటే నేను వచ్చేస్తా అన్నాడు. ఇద్దరం కలిసి చనిపోదామంటూ ప్రతిపాదన చేశాడు. అతను తన తల్లిదండ్రులనే కాదు, కోటి ఆశలతో తన జీవితంలోకి అడుగుపెట్టిన తన భార్య విషయం కూడా మర్చిపోయాడు. తను చనిపోతే ఆమె జీవితం ఎలా కకావికలమైపోతుందన్న విషయాన్ని తుంగలో తొక్కేశాడు. సరిగ్గా 2 రోజుల క్రితం అంజని, శ్రీకాంత్ ఇళ్ల నుంచి బయటపడ్డారు. అంజనాపురంలోని ఓ చెరువు దగ్గరకు చేరుకున్నారు. అంజనా సెల్ఫీ వీడియోలో తాము విడిపోయి బతకడం అసాధ్యమని, అందుకే ఇద్దరం పైలోకాలకు ఎగిరిపోతున్నామని, తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ చెప్పి ఆ సెల్ ఫోన్ను తాము వచ్చిన కారులో పెట్టేసింది. ఇద్దరు తమ చేతుల్ని ఓ తాడుతో కట్టేసుకున్నారు. చెరువులోకి దూకేసి ప్రాణాలు విడిచారు. అటు వీరిద్దరి తల్లిదండ్రులు ఎవరికి వారు తలఘట్టాపుర పోలీస్ స్టేషన్లో తమ బిడ్డలు కనపడడం లేదంటూ రిపోర్ట్ చేశారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అంజనాపుర చెరువులో ఓ యువకుడి మృతదేహం ఉందని సమాచారం రావడంతో దాన్ని వెలికితీశారు. ఆ శవంతోటే అంజనీ శవం కూడా బయటకు వచ్చింది. అక్కడ ఉన్న కారులో సెల్ఫీ వీడియో చూసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ప్రేమించుకోవడం అన్నది తప్పని ఎవరూ అనలేరు. అయితే అనివార్య కారణమైన పరిస్థితులలో ఆ ప్రేమకు బ్రేకులు పడితే, ఆ కారణంగా ప్రాణాలే ఫనంగా పెడితే అది చూసి గుండె పగిలిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం? ఈ దారుణ ఘటనలో అచ్చటా ముచ్చటా తీరకుండానే ఒంటరి మహిళగా మారిపోయిన ఆ యువతి ఆక్రందనను ఓదార్చడం ఎవరితరం? ఎవరికి సాధ్యం? ప్రేమికులు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ప్రేమే జీవితం కాదని, అనుభూతులు, అనుబంధాలు, ఆప్యాయతలు, రక్త సంబంధాలు కూడా ఉంటాయని దయచేసి గుర్తుంచుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.